హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో భారత్ ఆర్మీ ఆవిష్కరించిన స్వదేశీ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ యొక్క పనితీరును మరియు దాని సామర్థ్యాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. చైనాతో ఉత్తర సరిహద్దుల వెంబడి విస్తరణ కోసం సైన్యం ఇప్పుడు 7 కొత్త స్వదేశీ ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ మరియు ఇంటర్డిక్షన్ సిస్టమ్లను ప్రారంభించింది. డిఆర్డీఓ అధిక ఆకృతిలో మరింత శక్తివంతమైన డైరెక్ట్ ఎనర్జీ వెపన్ వ్యవస్థలపై పనిచేస్తున్నప్పటికీ ఎనర్జీ లేజర్లు మరియు అధిక శక్తితో కూడిన మైక్రోవేవ్లు, వాహనం ఆధారిత ఐడిడి అండ్ ఐఎస్ జామింగ్ ద్వారా శత్రు డ్రోన్ల యొక్క సాఫ్ట్ కిల్స్ మరియు లేజర్ల ద్వారా హార్డ్ కిల్స్ రెండింటినీ అందించే 5 నుండి 8 కిలోమీటర్ల వరకు గుర్తించే పరిధిని కలిగి ఉంది. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను మెరుగుపరచడానికి ఇండియన్ డిఫెన్స్ మరియు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ యొక్క మార్క్ 1 వేరియంట్లను పరిచయం చేస్తున్నాయి. డిఆర్డీఓ మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఈ వ్యవస్థలు డ్రోన్లను 2 నుండి 5 కిలోమీటర్ల పరిధిలో జామ్ చేయగలవు మరియు సాఫ్ట్ మరియు హార్డ్ కిల్ల అప్లికేషన్ ద్వారా వాటిని సమర్థవంతంగా నాశనం చేయగలవు. జామింగ్, స్పూఫింగ్ మరియు బ్లైండింగ్ సిస్టమ్లతో సహా డ్రోన్ దాడులను ఎదుర్కోవడానికి భారత్ సాయుధ దళాలు దేశీయ మరియు దేశీయ వనరుల నుండి వివిధ యుఏవీలను ప్రవేశపెడుతున్నాయి. ఈ వ్యవస్థల కోసం ఐఏఎఫ్ ఇప్పటికే అనేక ఒప్పందాలను కుదుర్చుకుంది మరియు మరిన్ని పైప్లైన్లో ఉన్నాయి. డ్రోన్లు మరియు కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో భారతదేశం వెనుకబడి ఉంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుండి దాదాపు 400 కోట్లకు 23 సిస్టమ్లను ఆర్డర్ చేస్తున్నాయి. సాయుధ దళాలు రాబోయే 3 నుండి 5 సంవత్సరాలలో 10 కిలోమీటర్ల కార్యాచరణ పరిధితో అధిక శక్తి స్థాయిలతో డిడబ్ల్యూలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లో తెలపండి. అలాగే మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.